పీపుల్స్ పల్స్ సర్వే అధినేత దిలీప్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. స్థానాలు వచ్చే ఒక 4-5 మేము వేరియేషన్ కోసం 46 to 50 స్థానాలు ఆ కూటమికి గఠబంధన్కి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ ఓట్ షేర్ కూడా 43%, వేరేయాజ్ భారతీయ జనతా పార్టీ ఓట్ షేర్ ఇస్ 24%. అక్కడ పీడీపీ విడిగా కంటెస్ట్ చేసింది, కానీ పీడీపీకి ఒక 16%, కాంగ్రెస్ కంటే ఎక్కువ ఓట్ షేర్ వస్తున్నా సీట్లు 7 to 11 మాత్రమే వచ్చే అవకాశం ఉంది. 14% ఓట్ షేర్ ఉన్న కాంగ్రెస్కు ఎక్కువ సీట్లు రావడానికి వచ్చే అవకాశానికి కారణం ఏంటి అంటే దే ఆర్ అలైడ్ విత్ ఎన్సీ. కనుక వాళ్ళు పోటీ చేసే చోట ఎన్సీ క్యాండిడేట్ ఉంటాడు, ఎన్సీ పోటీ చేసే దగ్గర కాంగ్రెస్ క్యాండిడేట్ ఉంటాడు. కనుక వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకొని దో దే ఆర్ గెటింగ్ లెస్ షేర్ ఆఫ్ పర్సంటేజ్, బట్ దేర్ నంబర్ ఈజ్ లుకింగ్ లిటిల్ బిట్ మోర్. ఇక మిగతా పార్టీల విషయానికి వస్తే అక్కడ ఏ పార్టీ కూడా అంత ప్రభావం చూపించే పరిస్థితి లేదు. అక్కడ ఆప్నీ పార్టీ ఒకటి ఉంది, అట్లాగే అవామీ ఇతిహాద్ పార్టీ అనే ఒకటి ఉంది. ఆ ఒక్క పార్టీకి మాత్రం ఒక సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇక మిగతా 4 to 5 స్థానాలు ఇండిపెండెంట్లకు కానీ మిగతా చిన్న పార్టీలకు మన గులాం నబీ ఆజాద్ నేతృత్వంలో కూడా ఒక పార్టీ ఉంది. బట్ దే ఆర్ ఇన్సిగ్నిఫికెంట్, నాట్ మేకింగ్ మచ్ మార్క్ ఇన్ జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ దిస్ టైమ్. దాంట్లో ఇష్యూస్ తీసుకున్నట్టయితే గమ్మత్తుగా చాలామంది ఇప్పుడు నేషన్, నాట్ ఓన్లీ నేషన్, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఆల్సో వాచింగ్ టువర్డ్స్ టు జమ్మూ కాశ్మీర్ బికాస్ లాస్ట్ 15-20 ఇయర్స్ అక్కడ జరుగుతున్న పరిణామాలను చూసిన తర్వాత యునైటెడ్ నేషన్ దగ్గరికి ఇష్యూ తీసుకుపోవడం, దీన్ని బయలాటరల్ ఇష్యూ అని ఒకళ్ళు అనడం, లేదు ఇట్ ఈస్ ఏ ఇంటర్నేషనల్ ఇష్యూ అనడం, ఇట్లాంటి కారణాల రీత్యా అనేక సార్లు మీకు కూడా తెలుసు ఆమ్నెస్టీతో పాటు మెనీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ హ్యావ్ విజిటెడ్ జమ్మూ కాశ్మీర్. దట్స్ వై ప్రపంచం దృష్టి ఆకర్షిస్తున్న జమ్మూ కాశ్మీర్లో ఒక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఏంటంటే 2014లో ఎలక్షన్ జరిగినాయి, తర్వాత ఇప్పుడే ఎలక్షన్ జరుగుతున్నాయి. 2018లో పీడీపీ అండ్ బీజేపీ కలిసి ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం రద్దయింది. రాష్ట్రపతి పాలన స్టార్ట్ అయితే 2019లో జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించే భారత రాజ్యాంగం ఆర్టికల్ 370ని ఎత్తేయడం జరిగింది 19లో. తర్వాత దాన్ని 23లో సుప్రీంకోర్టు అప్రూవల్ ఇచ్చింది దానికి, విత్ హోల్డింగ్ దట్ డెసిషన్, అది విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఎండార్స్ చేసింది. ఈ 370 ఎత్తివేయడం అనేది ఎంతగా ప్రభావం చూపిస్తుంది అని ఒక మా పర్టికులర్ క్వశ్చనేర్ కూడా, మా క్వశ్చనేర్లో అది కూడా ఒక క్వశ్చన్గా ఉంది. అప్పుడు 67% ఆఫ్ పీపుల్ వాజ్ వరీడ్ అబౌట్ ఈ 370 ఎత్తివేయడం పట్ల. వాళ్ళు 370 ఎత్తివేయడానికంటే కూడా స్టేట్ హోదా నుంచి యూనియన్ టెరిటరీ హోదాకు రావడం పట్ల వ్యతిరేకతతోటి ఉన్నారు 67% మంది. కానీ మీ ఓటు నిర్ణయాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటి అని మేము ఆరాధించినప్పుడు పీపుల్స్ పల్స్ తరఫున వాళ్ళు చెప్పిన వాటిల్లో నిరుద్యోగితనే ఫస్ట్ పాయింట్గా ఉంది, తర్వాత ప్రైస్ రైస్ సెకండ్ పాయింట్గా ఉంది, మాల్ అడ్మినిస్ట్రేషన్ పాలన సరిగ్గా లేకపోవడం, డెవలప్మెంట్ కొరత లోపం, ఇట్లాంటి విషయాలన్నీ థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కింద వచ్చినాయి. ఫోర్త్ ఇంపార్టెంట్ యాక్టర్ పవర్ ఛార్జెస్ విపరీతంగా పెరగడం, తర్వాత యాక్సెస్ టు ద సివిక్ కమ్యూనిటీస్, ఇట్లాంటి 1, 2, 3, 4, 5 వాటిల్లో 370 ఫిగర్ అవ్వలేదు. స్పెసిఫిక్ క్వశ్చన్ 370 అడిగినప్పుడు 67% ఆఫ్ పీపుల్ నో రాష్ట్ర హోదా లేకుండా మాకు న్యాయం జరగదు, ఈ యూనియన్ టెరిటరీ హోదా, ఎందుకంటే లడాఖ్ని సపరేట్ చేసి లడాఖ్ ఒక యూనియన్ టెరిటరీ, జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక యూనియన్ టెరిటరీగా నిర్ణయం చేయడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు ఇచ్చిన అష్యూరెన్స్ ఏంటంటే ఎన్నికలు జరపడంతో పాటు మేము రాష్ట్ర హోదా కూడా జమ్మూ కాశ్మీర్కు ఇస్తాము అనే మాట చెప్పినారు. సుప్రీంకోర్టు కూడా ఇవ్వండి, 2 ఎలక్షన్స్ కండక్ట్ చేయండి, రాష్ట్ర హోదా ఇవ్వండి, కానీ రాష్ట్ర హోదా ఇవ్వడం ఆలస్యం అవుతుందని ఎన్నికల్ని డిలే చేయకండి అనే మాట కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అదే క్రమంలో ఎలక్షన్ కండక్ట్ చేసినారు. దిస్ ఈజ్ ద మళ్ళొక్కసారి నేను చెప్తాను, జేకేఎన్ఎస్ఎన్సీకి నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్కి 33 నుంచి 35 స్థానాలకు అవకాశం ఉంది. 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న కశ్మీర్లో కాంగ్రెస్కి 13 నుంచి 15 స్థానాల అవకాశం విత్ 14% ఓట్ షేర్, వేరేజ్ ఎన్సీ ఓట్ షేర్ ఈజ్ 29%. అట్లాగే భారతీయ జనతా పార్టీకి 23 నుంచి 27 స్థానాలు వచ్చే అవకాశం ఉంది, వాళ్ళ ఓట్ షేర్ 24% ఉంది. పీడీపీకి 7 to 11 సీట్స్ వచ్చే అవకాశం ఉంది, వాళ్ళ ఓట్ షేర్ వచ్చి
16%. మాకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, హూమ్ యూ వాంట్ టు సీ అస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అని అడిగినప్పుడు లీడింగ్ పొజిషన్లో విత్ 28% తోటి ఒమర్ అబ్దుల్లా ఉన్నాడు. ఒమర్ అబ్దుల్లా ఒక దశలో యు నో దట్ కంటెస్ట్ చేయను అన్నాడు అసెంబ్లీ కార్డ్, బట్ లేటర్ స్టేజ్ సరిగ్గా ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత ఈ డిసైడెడ్ టు కంటెస్ట్. ఈజ్ ఆల్సో కంటెస్టింగ్ దట్